మిత్రులారా, టీవీఎస్ హిందీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం చెప్తూ టెట్ 2వ పేపర్కి సంబంధించి హిందీ భాషకు ప్రత్యేకంగా మనం నిర్వహించుకుందాం అనుకున్నటువంటి విషయ విశ్లేషణలో భాగంగా మొట్టమొదటిసారిగా హిందీ సాహిత్యక ఇతిహాస్ లేఖన్ అనేటువంటి పద్ధతిలో మొట్టమొదటిగా ఇది 60 మార్కులకు వచ్చేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో భాగంగా ఇచ్చేటువంటి ప్రశ్నలు చాలా ముఖ్యమైనటువంటి భాగం. అదే సందర్భంలో ఎక్కువగా వచ్చేటువంటి ప్రశ్నలు కూడా ఈ భాగం నుంచి ఎక్కువగా ప్రశ్నలు గత టెట్ పరీక్షల్లో కూడా ఇవ్వటం జరిగింది. అసలు ఏంటి సాహిత్యానికి తెలుగులో అయితే మనం కాల విభజనలు, నన్నయుగం అని ఇలా ఎన్నో రకాలైనటువంటి వాటిలో ఉంటాయి. కానీ హిందీ సాహిత్యానికి వచ్చేసరికి ఇది చాలా పూర్వకాలం నుంచి, అంటే హిందీ యొక్క ముందు కాలం నుంచి కూడా హిందీ కడిబోలి హిందీ కంటే ముందు నుంచి, అంటే అపభ్రంశ్, పాళి అంతకంటే ముందున్నటువంటి హిందీ లిటరేచర్ ఉన్నటువంటి గ్రంథాలు, జైన బౌద్ధ సాహిత్యాల దగ్గర నుంచి ఎంతమంది కవులు ఉన్నారు, వారి యొక్క విభజన ఏంటి, వారి రచన, ఇది ఒక పెద్ద సముద్రం. అయితే దీంట్లో ఏ అంశాలు మనకి టెట్ ద్వారా మనల్ని చేసుకుని కంటెంట్ ద్వారా మనకి ఎక్కువగా అడిగేటువంటి, అంటే పాఠ్యభాగం నుంచి వచ్చే ప్రశ్నలు ఉన్నటువంటి వెయిటేజీ, సాహిత్యపరంగా ఉన్నటువంటి వెయిటేజీ, అంటే కవి, లేఖకులు, వారి యొక్క వివరాలు అనేటువంటి టాపిక్లు, ఇవన్నీ హిందీ సాహిత్యం తర్వాత భాష తర్వాత హిందీ యొక్క కావ్య పరిచయాలు, ఇలాంటివన్నీ కూడా వర్షమటిస్తున్నటువంటి తరుణంలో అత్యంత కీలకమైనటువంటి రంగమైనటువంటి హిందీ సాహిత్య ఇతిహాస్, అంటే హిందీ సాహిత్య యొక్క చరిత్ర అనేటువంటిది ఈ టాపిక్ గా మనం 60 మార్కుల్లో ముందుగా ఎక్కువగా 12 నుంచి 14, 15 మార్కుల వరకు అడగటానికి అవకాశం ఉన్నటువంటి ఒక పుస్తకంగా చెప్పుకోదగినటువంటిది ఏంటంటే హిందీ సాహిత్యక ఇతిహాస్. హిందీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ముందు జరుగుతున్నటువంటి అన్ని రకాల, అంటే హిందీలో ఉన్నటువంటి వివిధ రకాల ప్రక్రియ, వాటికి సంబంధించి ఏ కవులు ఏ కాలాల్లో ఎలాంటి రచనలు చేశారు, వాటి ద్వారా మనం ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఇలాంటి వాటన్నిటిని గురించి కూడా మనం వివరణాత్మకంగా అంశానికి తగ్గట్టుగా, మరి సాహిత్య ఇతిహాసం అంటే ఒక సముద్రం కాబట్టి సంవత్సరాల తరబడి చెప్పుకున్నాం కాకుండా పరీక్ష యొక్క విధానంలో భాగంగా మనం తెలుసుకునేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. దీంట్లో మొట్టమొదటిసారిగా ఇది మనం హిందీ సాహిత్య లేఖన పరంపర కాల విభజన అన్న దాంట్లో మొదటగా హిందీ సాహిత్య లేఖన పరంపర అంటే ఎప్పటి నుంచి ప్రారంభమైంది, అసలు హిందీ సాహిత్యం అంటే ఏంటి, సాహిత్యం అంటే ఏంటి అన్న దగ్గర నుంచి మొదలుపెడదాం. సహితస్య ఇతి కృతం సాహిత్యం, సమాజం సహితం ఇది కృతం, సమాజం యొక్క హితం కొరకు సృష్టించబడిందే సాహిత్యం. సమాజంలో ఏం జరుగుతుందో, అందుకే సాహిత్యాన్ని సమాజం యొక్క దర్పణం అని అర్థంగా భావించబడుతుంది. ఆయా కాలాల్లో ఏ రకాలుగా ఈ యొక్క విశేషాలని, ఆయా కాలాలు జరిగినటువంటి విశేషాలన్నింటినీ కూడా యథాతథంగా కొంత ఎక్కువతో తక్కువతో ఆయా వాటి గురించినటువంటి వివరాలన్నింటినీ కూడా అందించేటువంటి ఒక రకమైనటువంటి శబ్దాత్మక లేఖాత్మక ప్రక్రియను మనం సాహిత్యం అని చెప్పవచ్చు. అయితే హిందీ సాహిత్యంలో అసలు ఎలాంటి గ్రంథాలు ఉన్నాయి, అసలు దీని కాలక్రమాన్ని ఎవరు నిర్ధారించారు అనేటువంటిది తెలుసుకుంటే అసలు ఈ సాహిత్యం గురించి ముందుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అసలు దీనికి మూలం ఎక్కడ ఉంది అంటే దీని మీద బౌద్ధ సాహిత్యం, జైన సాహిత్యం, పాళీ భాషలు, ప్రాకృత, పైశాచిక, పింగల్ లాంటి భాషలు కూడా ఎన్నో రకాలైనటువంటి భాషలు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యాల నుండి ఎవరు చేశారే అనేటువంటి ప్రయత్నాన్ని కనుక చేసినట్లయితే అసలు మొట్టమొదటిగా కాల విభాజన చేసినటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే దీంట్లో విశేషంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హిందీ సాహిత్యం యొక్క మొత్తం కాల విభజన చేసినటువంటి మొట్టమొదటి వాడు ఫ్రెంచ్ విద్వాంసుడు, అది కూడా ఫ్రెంచ్ భాషలో రాయబడింది. దీంట్లో ఏం చేశారే అంటే ఇంగ్లీష్, మళ్ళా ఆ ఫ్రెంచ్ భాషలో రాయబడినటువంటి గ్రంథంలో ఇంగ్లీషు అక్షరమాలలో ఉన్నటువంటి అక్షరాల క్రమంలో కవుల పేర్లని
రచించారు. ఇందులో హిందీ మరియు ఉర్దూ కవుల గురించి కూడా ఇవ్వటం జరిగింది. ఉదాహరణ గమనిస్తే హిందీ సాహిత్యకి అసలు ఫస్ట్ లేఖకు ఎవరంటే విదేశీ వ్యక్తి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు రచించారయా మొట్టమొదటిగా అంటే విదేశీ వ్యక్తి అనేటువంటిది ఇది మనం తెలియదు. ఏ దేశస్తుడంటే ఫ్రెంచ్ అనేటువంటి దేశానికి చెందినటువంటి వాడుగా మనం గమనించుకోవాలి. ఈ ఫ్రెంచ్ లేఖకు అయినటువంటి గర్సాదా తాసి అనేటువంటి ఆయన మొట్టమొదటిగా హిందీ సాహిత్యాన్ని వర్గీకరించి ఇదిగో ఇది హిందీ సాహిత్యము అని చెప్పేసి దీంట్లో 2 భాగాలు కాదు. ఆ పుస్తకం పేరు కూడా మనం క్లియర్ గా చూడవచ్చు. అది కూడా ఫ్రెంచ్ భాషలో రాయబడి ఉంది. ఇస్తవార్ ద లిటరేచర్ ఎందుయ్ హిందుస్థానీ అనేటువంటి ఈ పుస్తకం మొట్టమొదటి భాగం 1837లో. అంకెలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే జిగ్జాగ్ చేసి ఇవ్వటం ఒకే అంశానికి దగ్గరగా ఉన్నటువంటి, అంటే ఇక్కడ మనకు 2 భాగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చినటువంటి 10 సంవత్సరాల తర్వాత, అంటే 1837లో మొదటి భాగం వస్తే 1847లో అంటే భారతదేశానికి స్వతంత్రం రావడానికి 100 సంవత్సరాలకు పూర్వం మొట్టమొదటిగా ద్వితీయ భాగంగా ఈ ప్రథమ భాగం 1837లోను, అదేవిధంగా ద్వితీయ భాగం 1847లో ఇక్కడ ఇస్తవార్ ద లిటరేచర్ ఎందుకు హిందుస్థాన్ అనేటువంటిది ఈ ఎలా ఇవ్వబడింది అంటే అంగ్రేజీ వర్ణ క్రమంలో, అంటే ఇంగ్లీషు భాష యొక్క అక్షర క్రమంలో ఉర్దూ కవుల సమాహారంగా ఏర్పడింది అనమాట. తర్వాత ఈ దీంట్లో ఎక్కువ మంది కవులు వరుసలో లేరు. ముందు పుస్తకం పేరు వారు రచించినటువంటి కాలాన్ని మాత్రం ఇవ్వటం జరిగింది. తర్వాత రెండోగా శివసింహ్ సరోజ్ అనేటువంటి గ్రంథంలో శివసింగ్ సేంగర్ అనేటువంటి ఆయన 1883 సంవత్సరంలో 1883 అనేటువంటి సంవత్సరంలో ఈయన శివసింహ్ సరోజ్ అనే కొంతమంది కవుల యొక్క వివరాలని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. శివసింహ్ సేంగర్ అనేటువంటి ఆయన 1883 సంవత్సరంలో. అసలు కాలక్రమాన్ని అనుసరి అంటే పైన ఇచ్చినటువంటి పుస్తకంలో ఒక కవుల పేర్లు మామూలుగా ఒక వరుసలో ఇవ్వటం జరిగింది. ఏదో ఏ పద్ధతి కాకుండా వాళ్ళ ఆకారాది క్రమంలో ఇవ్వటం జరిగింది. రెండవ పుస్తకంలో కొంతమంది కవులను మాత్రం ఇవ్వటం జరిగింది. ఇక్కడ అసలైనటువంటి 3వ క్రమంలో రాయబడినటువంటి కాలక్రమాన్ని అనుసరించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఎవరు రచించారు దీంట్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ ఏంటంటే ఆంగ్ల అక్షరాలు అసలు మొట్టమొదటిసారిగా దేని ప్రకారం వర్గీకరించారు అంటే ఇంగ్లీష్ భాషలో అక్షరం ఏ భాషలో రాయబడింది ఫ్రెంచ్ భాష में दिया गया है इसका पूरा नाम क्या है इस्तवार द लिटरेचर हिंदुस्तानी అనేటువంటి పుస్తకం. దీని इसका प्रथम संकलन कब आया है 1837 इसका द्वितीय संकलन कब आया है 1847. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. इंदुलो किन किन भाषाओं के कवियों के बारे में इस फ्रेंच की किताब में दिया गया है ఇది ఒక బ్రిట్ గా అడగడానికి అవకాశం ఉంది. ఎవరి గురించి ఇచ్చాడంటే హిందీ और उर्दू. ఇలా మనం ఏ భాష कितने భాష అంటే 2 భాషాएं वो क्या है हिंदी और उर्दू. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోసారి ఇచ్చిన ద్వితీయ హిందీ साहित्य इतिहास लेखन में द्वितीय ग्रंथ माने जाने वाला ग्रंथ कौन सा है शिवसिंह सेंगर द्वारा लिखित शिवसिंह सरोज. इसके रचना काल क्या है इसमें किस कवियों के बारे में दिया गया है అని చెప్పేసాను. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్టార్ మార్క్ గా చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే వ్యవస్థీకృతంగా కాలక్రమాన్ని అనుసరించి మొట్టమొదటిసారిగా రాయబడినటువంటి గ్రంథం ఒకటి ఉంది. ఆ గ్రంథాన్ని రచించినటువంటి వాడు జార్జ్ గ్రియర్సన్. ఈ పోర్ట్ విలియం కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళలో గొప్పవాడైనటువంటి జార్జ్ గ్రియర్సన్ రాసినటువంటి పుస్తకం ది మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ 1888. బాగా గుర్తుపెట్టు 1, 3, 8 బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంకె. భారతదేశ సాహిత్యంలో హిందీ సాహిత్యంలో మర్చిపోకుండా ఉండవలసినటువంటి కాలం 1888. దీంట్లో ది మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ అనే పుస్తకంలో సుమారుగా కాలాన్ని అనుసరించి 5000 కవుల గురించి వివరణాత్మకమైనటువంటి రచన ఏ పుస్తకం రాశారు, ఏ కాలంలో రాశారు, వారు ఏ కాలానికి చెందినటువంటి వారు సమకాలీకులు ఎవరు, ఇలాంటి అన్ని రకాలైనటువంటి విషయాలని క్రోడీకరించి ఒక నియమబద్ధంగా ఇది లిటరేచర్ యొక్క కాల విభజన ఇలా ఉండాలి అనేటువంటి విధానంగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జార్జ్ గ్రియర్సన్ వారు. వీరు ది మోడర్న్ వర్నాక్యులర్ మోస్ట్ ఇంపార్టెంట్ పుస్తకం ఇది రాయబడినటువంటి పుస్తకం ది మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ అనేటువంటి. దీని తర్వాత
ఇక్కడ మిశ్ర బంధు వినోద్, ఇక్కడ మిశ్ర బంధు కితన లోక్ థే అని ఇక్కడ ఇస్తారు. శ్యామ్ బిహారీ ఎవరు, వాళ్ళిద్దరి పేర్లు ఏంటని అడుగుతారు. శ్యామ్ బిహారీ మిస్ సుఖదేవ్ మిశ్ర అనేటువంటి మిశ్ర బంధు అనేటువంటి పేరుతో వాడు మిశ్ర బంధు వినోద్ అనేటువంటి పేరుతో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. దీంట్లో మొత్తం ఇది ఎన్ని భాగాలుగా రాయబడిందయా అంటే ఇది మొత్తం వరుసగా 4 భాగాలుగా లిఖించబడింది. ఏమేమి ఉన్నాయి ఈ 4 భాగాలు? మొట్టమొదటిగా రచించినటువంటి 3 భాగాలు 1913వ సంవత్సరంలో వెలువడగా 4వ భాగం మాత్రం 1934వ సంవత్సరంలో ఉంది. ఈ మొత్తం హిందీ సాహిత్యాన్ని అప్పటి వరకు అంటే 1934 సంవత్సరం 1913వ సంవత్సరం అంటే 20 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికీ కూడా 8 కాలఖండాలుగా విభజించబడింది. ఏవేంటి ఆ కాలఖండాలు ఏంటి, వాటి యొక్క వివరణ ఏంటి, ఎవరెవరు ఏ కాలాన్ని ఎలా పిలిచారు, ఏ రకంగా దాన్ని జీవించారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ మనం అనుకున్న కదా కొంతమంది కాలం ఇక్కడ 5,000 కంటే మించినటువంటి కవుల యొక్క వివరణల్ని ఇక్కడ ఈ మిశ్ర బంధువులు అనేటువంటి పేరుతో, ఈ మిశ్ర బంధు వినోద్ అనేటువంటి పేరుతో రచించినటువంటి ఈ యొక్క మొట్టమొదటి 3 భాగాల్లోనూ 4వ భాగంలో 1934లో వచ్చినటువంటి 4వ భాగంలో 5,000 కంటే మించిన కవులు 8 కాలఖండాలలో ఈ యొక్క వివరణ అంతా కూడా చక్కగా వివరించడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు కాగా తర్వాత కాలంలో అంటే ఈ 1913కి 1934కి మధ్య కాలంలో సాహిత్య పరంపర అనేటువంటిది బాగా వికసిస్తున్నటువంటి తరుణంలో రకరకాలైనటువంటి నాగరి ప్రచారణ సభ, హిందీ ప్రచార వార్తాలో ఉన్నటువంటి హిందీ ప్రచార సమితి, ఇట్లాంటి హిందీ ప్రచారానికి సంబంధించినటువంటి అనేక రకాలైన సభలు వారి వారి యొక్క ప్రచారం నిమిత్తం రకరకాల పుస్తకాలు వేస్తున్నటువంటి తరుణంలో హిందీ శబ్ద సాగర్ నాగరిణి ప్రచారణ సభ వాళ్ళు హిందీ శబ్ద సాగర్ అనేటువంటి పేరుతో ఒక డిక్షనరీ అంటే కోష్ని, హిందీ శబ్దకోష్ని ఏర్పాటు చేశారు. ఆ హిందీ శబ్దకోశానికి ముందుగా ఒక భూమికని రాయమని చెప్పేసి ఆచార్య రామచంద్ర శుక్ల అనేటువంటి ఆయనకి రాయమని ఇచ్చారు. ఏంటి హిందీ సాహిత్యంలో రామచంద్ర శుక్ల అంటే ఒక ప్రభంజనం. ఈయన లేకుండా మనం హిందీ సాహిత్యం యొక్క ఈ యొక్క వర్గీకరణ కానివ్వండి, హిందీ సాహిత్యం యొక్క వివరణ కానివ్వండి మనం అస్సలు చేయలేం. అందుకే ఈయన మైల్ స్టోన్ అని చెప్పేసి అని గుర్తుపెట్టుకోవాలి. హిందీ లిటరేచర్ రైటింగ్ లో హిందీ సాహిత్య విమర్శనాత్మక శాస్త్రానికి సంబంధించి ఒక మైల్ స్టోన్ ఎవరైనా అంటే ఇవన్నీ ఒక ఎత్తు కాగా మొదటి నుంచి చేసినటువంటి వాళ్ళందరూ ఒక ఎత్తు కాగా మిగిలిన వాళ్ళందరి తర్వాత అత్యంత సర్వోచ్చమైనటువంటి అంటే మెయిన్ ప్లేస్ లో ఉన్నటువంటిది ఎవరైనా అంటే డాక్టర్ రామచంద్ర శుక్ల. ఇది దేనికి రాశారంటే ఇది హిందీ సాహిత్య ఇతిహాస అనేటువంటి పేరుతో 1929వ సంవత్సరంలో నాగరి ప్రచార సమితి సభ వాళ్ళు రచించినటువంటి హిందీ శబ్ద సాగర్ అనేటువంటి ఒక హిందీ శబ్దకోశం అంటే ఒక డిక్షనరీకి ముందు బాటగా రాయబడినటువంటిది ఈ హిందీ శబ్ద సాగర్కి సంబంధించినటువంటి ఈ యొక్క ముందు మాటగా రాయబడిన భూమికలో రాయబడినటువంటిది హిందీ సాహిత్యక ఇతిహాస అనేటువంటి పేరుతో హిందీ సాహిత్యాన్ని విభిన్న భాగాలుగా విభజించి ఏ కాలంలో ఏ పుస్తకం వస్తుంది, ఏ కవి ఏ కాలానికి చెందినటువంటి వాడు అనేటువంటిది వారి వారి యొక్క రచనా ప్రవృత్తుల ఆధారంగా అంటే ఆయా కాలమాన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రవృత్తుల ఆధారంగా విభజించి సరైనటువంటి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రామచంద్ర శుక్ల. అందుకే హిందీ సాహిత్యం యొక్క ఆలోచనాత్మక సాహిత్యాన్ని రామచంద్ర శుక్ల కంటే ముందు, రామచంద్ర శుక్ల తర్వాతగా మనం విభజించి చూస్తారు. అందుకే ప్రతి సాహిత్యంలో ఇటు గద్య సాహిత్యం కానివ్వండి, అటు పద్య సాహిత్యం కానివ్వండి, ఏ సాహిత్యంలో చూసుకున్నప్పటికీ కూడా రామచంద్ర శుక్ల చేసినటువంటి విధానమే ఈ రోజుకి కూడా అత్యంత నిర్ధారించడానికి అత్యంత వీలైనటువంటిది, సహేతుకంగా ఉన్నదని చెప్తుంటారు. తర్వాత కాలంలో డాక్టర్ హజారీ ప్రసాద్ ద్వివేది గారు, రామ్ కుమార్ వర్మ, బాబు గులాబరాయ్ వంటి ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు ఈ హిందీ సాహిత్య ఇతిహాసాన్ని రచించినప్పుడు వారి వారి యొక్క విధానాలను అనుసరించి రకరకాల పద్ధతులలో రకరకాల ఆలోచనలతో వాళ్లకు ఉన్నటువంటి నేపథ్యాలను అనుసరించి ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలని మన ముందుకు తీసుకొచ్చారు. వీటన్నిటి సారాంశాలని మనం తర్వాత వీడియోలో వర్షంబడి చూసుకునే ఇవాళ జరుపుకున్నటువంటి వీడియోలలో చెప్పుకున్నటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయాలు మరొక్కసారి ఒక క్షణంలో రిపీట్ చేసుకుందాం. ఒక్కసారిగా గురించినట్టుగా హిందీ సాహిత్యం యొక్క లిటరేచర్ ని నేర్చుకోవాలంటే ముందుగా
దానికి సంబంధించినటువంటి వర్గీకరణ, ఏ కాలంలో ఏ విభాగం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ముందుగా గమనించుకోవాలి. దీంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క హిందీ సాహిత్యం రచించినటువంటిది ఒక ఫ్రెంచ్ కవి అయినటువంటి గర్సాదా తాసి అని. ఆయన రచించినటువంటిది మోడర్న్ వర్నాకులర్ లిటరేచర్ ఆఫ్ ది ఇస్తవార్ ద లిటరేచర్ హిందుస్థానీ అనేటువంటి ఫ్రెంచ్ భాగంలో రాయబడిందని. ఇది 1837, 1840లో 2 భాగాలు విభజించబడింది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీన్ని ఏ దానికి ప్రామాణికంగా తీసుకున్నారంటే అంగ్రేజీ వర్ణ క్రమంలో రాశారని, అదేవిధంగా హిందీ ఉర్దూ భాషకు సంబంధించినటువంటి కవులు దీంట్లో ఉన్నారని తెలుసుకోవచ్చు. తర్వాత శివసింగ్ సెంగర్ రచించినటువంటి శివసింగ్ సరోజ్ అనేటువంటి పుస్తకం, అదేవిధంగా అసలు మొట్టమొదటిసారిగా కాలక్రమాన్ని అనుసరించి రచించినటువంటి లేఖకు ఎవరంటే జార్జ్ గ్రియర్సన్ అనేటువంటి ఆయన తన పుస్తకం ది మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ 1888లో చెప్పబడినటువంటిది అని చెప్పేసి అని చెబుతారు. మిశ్ర బంధు వినోద్, దీంట్లో 2 సోదరులు ఉన్నారు, శ్యామ్ బిహారీ మిశ్ర, సుఖదేవ్ మిశ్ర. ఇంతకుముందు ప్రశ్నలో ఎంతమంది మిశ్ర బంధువులు ఎంతమంది అన్నటువంటి ప్రశ్న కూడా డిఎస్సి టెట్లో అడగటం జరిగింది. పహలే 3 భాగాలు, మొదటి 3 భాగాలు, మొట్టమొదటి 3 భాగాలు ఎప్పుడు వచ్చినాయంటే 1913లోని, 4వ భాగం 1934లో అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. దీంట్లో 5000కు పైచిలకు మంది కవులు ఉన్నారని. మోస్ట్ ఇంపార్టెంట్, కితనే కవియోं के बारे में दिया गया है అంటే 5000. ఈ కితనే కాలఖండం में విభజిत किया गया है, 8 కాలఖండాలు విభజించారని చెప్పవచ్చు. ఈ తర్వాత ఈ యొక్క మొత్తం హిందీ సాహిత్య విమర్శనాత్మకం కానివ్వండి, కాల విభజన కానివ్వండి, అత్యంత కూలంకషంగా పరిణితి చెందినటువంటి విధానంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ రామచంద్ర శుక్ల. ఈయన గారు రచించినటువంటిది హిందీ సాహిత్య ఇతిహాస్ అనేటువంటి పుస్తకంలో ఇది దేనికి భూమికగా రాయబడిందంటే హిందీ సాహిత్యకి శబ్దసాగర్. ఇది ఎవరు రచించారు, ఎవరిదంటే ఈ పుస్తకం నాగరీ ప్రచార సభ ప్రచారణి సభ వారి హిందీ శబ్దసాగర్ యొక్క భూమిక అనేటువంటి దాంట్లో రాయబడినటువంటిది హిందీ సాహిత్యక ఇతిహాస్ అనేటువంటి పుస్తకం. దీని ద్వారా కాల విభజన చేశారు, అంటే ఏ కాలంలో ఏ కవులు ఉన్నారు, ఏ రచనలు చేశారు. సపోజ్ మన సాహిత్యంలో హిందీ సాహిత్యంలో గమనిస్తే కబీర్ ఏ కాలం లాంటి వాడు, లేకపోతే ఇంకొక రచన ఏ కాలంలోది, రహీం ఏ కాలం లాంటి వాడు, మతిరామ్ ఏ కాలం లాంటి వాడు, తర్వాత అయోధ్య సింగ్ ఉపాధ్యాయ ఏ కాలం లాంటి వాడు. ఇలా ఏ కాలంలో వచ్చేటువంటి కవులు ఏ కాలంలో ఏ ప్రక్రియకి చెందినటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం తదుపరి క్లాసులో తెలుసుకుందాం. మీ అమూల్యమైనటువంటి వివరాలని, అభిప్రాయాలని, ఇంకా మీకు కావాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు తగిన సూచనలు కనుక తెలియజేస్తే వాటన్నింటినీ కూడా వీడియోల రూపంలో కానివ్వండి, వేరే రకంగా కానివ్వండి, మీకు అందేటువంటి ప్రయత్నం చేయడానికి దోహదపడుతుందని, హిందీ టెట్కు రాసేటువంటి ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇది ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఉంటుందని చెప్పి భావిస్తూ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.